ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. పీటర్ చాప్టర్ 4 verse 10. As every man hath received the gift, even so minister the same one to another, as good stewards of the manifold grace of God. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. How do we serve God? Sometimes we make this question harder than it needs to be. మనం దేవుణ్ణి ఎలా సేవించాలి? కొన్నిసార్లు మనం ఈ ప్రశ్నను అవసరానికి మించి కష్టతరం చేస్తూ ఉంటాము. We serve God by serving others in whatever way we are able to do so. మనకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయడం ద్వారా దేవుణ్ణి పరోక్షంగా మనం సేవించగలము. Whatever people God has placed in our midst are the people with whom we are called to share His grace. దేవుడు మనల్ని ఏ ప్రజల మధ్యలో ఉంచాడో వారికి సహాయం చేస్తూ ప్రభు యొక్క కృపను వారితో పంచుకోవడానికే మనం పిలువబడ్డాము. మనం ఎప్పుడైతే ఆకలిగొన్న వారికి ఆహారము, వస్త్రాలు లేని వారికి వస్త్రములు ఇస్తామో మన ద్వారా దేవునికి ఎంతో మహిమ కలుగుతుందని మీకు తెలుసా? మంచి గృహ నిర్వాహకులుగా ఉండుటకు, దేవుని కృపావరము పొంది మన పొరుగు వారికి ఉపచారము చేయుటకు ప్రభువు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన. God, thank you for claiming me as your own and for filling me with your Holy Spirit. దేవా, నన్ను నీ సొత్తుగా చేసుకున్నందుకు మరియు నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపినందుకు ధన్యవాదాలు. Please give me wisdom to understand how you have equipped me to serve you in simple ways. సులువైన మార్గాలలో మీకు సేవ చేసేందుకు మీరు నన్ను ఎలా సన్నద్ధం చేశారో అర్థం చేసుకోవడానికి దయచేసి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. Give me eyes to see the opportunities that I have to share your love and grace with others, and నీ ప్రేమను మరియు దయను ఇతరులతో పంచుకోవడానికి నాకు ఉన్న అవకాశాలను గ్రహించుటకు నాకు దృష్టినివ్వండి. Give me the strength to use my gifts and talents to carry out the task you have placed before me. మీరు నా ముందు ఉంచిన పనులను నిర్వహించడానికి నా వరాలను మరియు తలాంతులను ఉపయోగించుకునే శక్తిని నాకు అనుగ్రహించండి. దేవా, ఇతరులకు సహాయం చేయగలుగుటకు కావలసినంత సమృద్ధిని నాకిచ్చి వారికి నా చెయ్యి వెనుక తీయకుండా సహాయం చేయండి. అనేకులకు దీవెనకరంగా నన్ను దీవించండి. తద్వారా నీ నామానికి మహిమ తెచ్చే పాత్రగా నేను జీవించగలను. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నోటిఫికేషన్స్ మీకు పంపబడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. May God bless you all. Amen.